మళ్ళీ అదే రిపీట్ చేస్తారు, అదే రిపీట్ హోలీ 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 గ్లోరీ గ్లోరీ అంటే ఏమేమో అంటాడు. ఒక్క ముక్క ఒక్కరికి అర్థం కాదు సంఘంలో. కారణం ఏంటి? వేరేలంతా కంటే అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది, అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఎమోషనల్ పోతుంటుంది, ఎమోషనల్ మ్యూజిక్ ఉంటుంది, అంత గందరగోళం ఉంటుంది. దేవుళ్ళు ఉన్నాం అనుకుంటారు కానీ దేవుళ్ళకి తొలగిపోతున్నారు. వీళ్ళు తెలుస్తానే వీళ్ళకి. ఈ సేవకులు ఆలోచిస్తలేదు, ఆ బోధ చేస్తాను, ఆ పోతున్న విశ్వాసులు కూడా ఆలోచన లేదు వాళ్ళకి. అందుకే ఇట్లా ప్రవర్తిస్తున్నారు కదమ్మా. చదవదు మళ్ళొసరి. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఇలా శబ్దాలు వాళ్ళకి మనకి ఏమి వినబడతలేదు. భారతదేశంలో ఉన్న వాళ్ళ శబ్దాలు ఏమైనా వినబడతాయి, మనకి ఏమి వినబడట్లేదు. సైలెన్స్ ఉంది. సంఘంలో నెమ్మది ఉండాలి, సైలెన్స్ ఉండాలి. ఆ రోజు మాట్లాడటం వేరు, అరవటం వేరు. ఆ రోజు అపస్తులు మొదటి శతాబ్దంలో కదా పెంతెకొస్తు దినం నాడు మాట్లాడే వాళ్ళు 60 ఇళ్ళలాగా మాట్లాడి జరిగిన 16 రకాల భాషలు వాళ్ళకి అర్థమైన ప్రజలకి. దేవుడు గొప్ప కార్యాలను చెబుతున్నారని ఒకరికొక చెప్పుకొని విభ్రాంతి నొంది, అర్థమైనవి కనుక విభ్రాంతి నొంది ఆశ్చర్యపోయారు వాళ్ళు. అర్థం కాకపోతే అల్లరి చేస్తే మనకు తెలుస్తున్నాడా, అక్కడ మాట్లాడిరు, ఇక్కడ అరుస్తుంది అంతే. భాషలతో అప్పుడు మాట్లాడారు, అర్థమైంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే మాట్లాడిపించాడు, అర్థమైంది వాళ్ళకి స్పష్టంగా. కానీ ఇప్పుడు అల్లరి చేస్తున్నారు, ఎందుకంటే దురాత్మ మాట్లాడిస్తుంది. వీళ్ళకి అర్థమైంది లేదు, ఏది రైటో ఏది రాంగో తెలుస్తుంది వీళ్ళకి. ఈ రాంగనే వచ్చిన జనాలందరికీ రుద్దుతారు. 10% కంపల్సరీ గుంజుతారు వాళ్ళ దగ్గర. మళ్ళా అర్థమైందా? వాళ్ళ పరిస్థితులు అర్థం కాదేం కాదు. మీరు పదొద్దు వద్దు కంపల్సరీ ఇవ్వాలంటారు. బోధ మాత్రం రాంగ్ బోధ చేస్తారు. సేవకుడికి ఇవాళ తప్పు కాదు కదా, బోధ మాత్రం తప్పు బోధ చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళైనా సరే, ఇలాంటి సంఘాలకు పోయి వాక్యం వింటున్న వారు సరే ఖచ్చితంగా పరలోకానికి మిస్ అవుతారు. కానీ మీరు బాగా ఆలోచించండి, వాక్యంలో ఉందా లేదా. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు మళ్ళీ కళలో చెప్పడం, చెవులో చెప్పడం మనకి బైబిల్లో రాయించాడు కనుక మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 22 అధ్యాయం వరకు రాసి సమాప్తం అన్నాడంటే కంప్లీట్ అయిపోయింది. ఏం తెలియాలన్నా బైబిల్ చదవాలి అంతే తప్ప దేవుడు విడిగా మనకి ఏం చెప్పాడు. దేవుడు చెప్పాడు ఇంటికి పొమ్మన్నాడు, ఇది ఇమ్మన్నాడు, నీకు చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా, నాకేందుకు చెప్పాలి, అమ్మో అయ్యగారు చెప్పాడంటే వణుకుతుంది అమ్మ. చాలా మంది అట్లా దేవుడి పేరు చెప్పుకొని, దేవుడు మాట్లాడుతూ చెప్పుకొని విశ్వాసం దోచుకునే సేవకులు కూడా ఎంతో మంది ఉన్నారు. కనుక మనకు అందుతున్న బోధ సరైన బోధ కాదని బాగా ఆలోచించాలి. మనం చూడండి, మళ్ళీ 14వ అధ్యాయము 8వ వచనం, 8 కానీ 12 వరకు చదవం. 12వ వచనం కంప్లీట్ చదవండి. బూర స్పష్టం ఏదైనా ఊదితే, కానీ పాత మన కాలంలో యుద్ధాలకు ఒక సిగ్నల్ ఉంటుంది, ఊదుతారు. ఆ ఊదినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తారు. ఆ బూర స్పష్టంగా వినపడకపోతే కన్ఫ్యూజ్ అవుతారు కదా, లోపలికి అందరు లోపలికి పోరు, అప్పుడు యుద్ధం చచ్చిపోతారు కదా. యుద్ధానికి రెడీ కావాలంటే ఊదేవాడు స్పష్టంగా ఊదాలా. నిజంగా నేను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తే నీ మాటలు మాకు స్పష్టంగా అర్థం కావాలా. ఎప్పుడు పెంతెకొస్తు దినం నాడు ఆ ప్రజలకు అర్థమైనట్టు కావాలా. అపోస్తలులు మాట్లాడితే అందరికీ స్పష్టంగా అర్థమైనాయి. అల్లరి చేయలేదు, అది మాట్లాడారు. మీరేమో అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. అల్లరి చేయటం, కేకలు పెట్టడం, లొల్లి పెట్టడం ఎవరి స్వభావం? మీకు దయ్యం స్వభావం. సేన దయ్యం అంటే వాడు అరిశాడు తెలుసా మీకు? అరిశాడు. దయ్యం లక్షణాలు అవి లొల్లి పెట్టడం అంటే కదా. దేవుడికి నెమ్మది సైలెన్స్ ఉండటం ఇష్టం, నిశ్శబ్దంగా ఉండాలా దేవుడి సన్నిధిలో. అల్లరి దేవుడికి ఇష్టం ఉంటుంది. అందుకే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. అక్కడ దేవుడు మాట్లాడిస్తలేడు. పేరు దేవుంది అంటే ఎట్లుంది అంటే పేరు ఇది కదా, లేబుల్ ఒరిజినల్, మెడిసిన్ డూప్లికేట్. పేరు దేవుంది, పోతే దయ్యంది కదా. అపోస్తలులు మాట్లాడినప్పుడు అందరూ ఇన్ని ఆశ్చర్యపోయారు. ఇక్కడైతే ఎగురుతురు దుంకుతురు, ఏమో అర్థమైతే లేదు వీళ్ళకి. ఇక్కడ దురాత్మ మాట్లాడిస్తుంది, వీళ్ళకి అర్థమైతే లేదు. వైఫై కనెక్ట్ అయిపోయింది దురాత్మలకి. చదవమ్మా చదువు. 14 మొదటి కొరింథీ 14:8 కదమ్మా, చదవమ్మా. మరియు బూర స్పష్టము కానీ ధ్వనించినప్పుడు యుద్ధముకి ఎవడు సిద్ధమగును, అలాగే మీరు స్పష్టమైన మాటలతో పలుకుతేనే కానీ పలికినది
ఎలాగో తెలుగు స్పష్టంగా క్లియర్గా పలుకుతానే కదా మాకు అర్థమైంది. అంటే ఏం తెలుసు మాకి? రబ్బర్ 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 అంటాడు. పక్షి మీద కొడుతున్నా ఏ మీద కొడుతున్నా అర్థం కాదు. ఒక మీటింగ్ పోతే చెవులు పగిలిపోయినాయి మాకు. ఒక సౌదంతో పోయి కూర్చున్నా, ఒక్కొక్క స్పీకర్ ఇంత పెద్దగా ఉంది. పాట పాడుతుంటే ఆరాధన చేస్తుంటే అసలు ఆ చుట్టుపక్కల గీట్ల ఇండ్ల మధ్యలో గీట్లుంటే వాళ్ళు నిలబడుతుంది. ఎప్పుడో చెవులు పట్టున్నాయి, పగిలిపోతున్నాయి ఆ శబ్దానికి. రబ్బ అని చెప్పే వరకు ఆయన ఎక్కడ మ్యూజిక్ పాష్ కొడుతున్నాయి. కూర్చున్న తెల్లబట్టలు వేసుకున్న స్త్రీలు కదా పురుషులు ఎగురుతున్నారు, పెద్ద అరుస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. చుట్టుపక్కల వచ్చుతో చూస్తున్నారు ఏమైతుందో. ఏమిదా దేవుడికి మహిమ తీసుకురావాలి, మనము దేవుడు అవమానం తీసుకురావాలి. బూర స్పష్టము కానీ వెళ్ళడా కదా. మళ్ళీ 8కే చదవమా, 1 కొరింథీయులు 14:8. బూర స్పష్టము కానీ ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధముకు ఎవడు సిద్ధపడును, అలాగే మీరు స్పష్టమైన నాలుకతోనా, మీరు స్పష్టమైన మాటను నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగో తెలియను. మీరు కరెక్ట్గా పలకకపోతే, స్పష్టంగా ప్యూర్గా మీరు మాట్లాడకపోతే మాకు ఎలా తెలుస్తుంది? అపోస్తులు మాట్లాడేది కనుక ప్రజలందరికీ అర్థమైంది. పెంతెకొస్తు దినం నాడు స్పష్టంగా మాట్లాడారు, వాళ్ళందరికీ అర్థమైపోయింది. అని చెప్పుకుంటారు. ఏది దేవుడు గొప్ప కార్యాలు చెప్తున్నారు వీళ్ళు. మన భాష రాజు కాదు, వీళ్ళకి నేర్చుకొని మాట్లాడారు. స్పాట్లో మాట్లాడారు. చదువుకొని నేర్చుకొని స్పోకెన్ ఇంగ్లీష్ లాగా నేర్చుకొని మాట్లాడలేవాడు. అప్పటికప్పుడు మాట్లాడారు. ఎందుకంటే దేవుడు మాట్లాడించారు అవసరం కనుక. ఇప్పుడు బైబిల్ అన్ని భాషలకు తర్జుమా అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది కదా. బ్రదర్ రైల్వే స్టేషన్ పైన రిసీవ్ చేసుకోవడానికి పోతానే నేను వెయిట్ చేస్తాను వచ్చేదాకా. వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా ఉంటాను ఆడ. అజ్ఞానం అది. వచ్చిండు అయిపోయి తీసుకుని వచ్చేస్తా. ఇంకా నేను ఆడనే ఉంటాంటే అర్థం లేదు కనుక. అప్పుడు అవసరం కనుక దేవుడు మాట్లాడించాడు. ఇప్పుడు మాట్లాడియాడు దేవుడు, అవసరం లేదు కదా. డోర్ తడతాం, ఓపెన్ చేసేదాకా. ఓపెన్ చేసినాక మళ్ళీ తట్ట. నేను ఓపెన్ అయినా కూడా నేను మళ్ళీ తడతాంటే నేను పిచ్చాను అనమాట. కనుక అవసరం లేకపోయినా ఇప్పుడు మాట్లాడుతున్నారు మన పేరుతో. ఏం చేస్తున్నారు మీరు? తప్పుడు బోధలు జనాలకు బోధిస్తున్నారు, దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తారు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నారు. అంటే పాపక్షమాపణ లేని పాపం చేయిస్తుంది దయ్యం వీళ్ళ ద్వారా. పెంతెకొస్తు పేరు పెట్టుకుని చేయొచ్చు, కానీ వేరే వేరే పేర్లు పెట్టుకొని పెంతెకొస్తు ఆరాధన పద్ధతులు ఎవరెవరితో భాషలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ఎగిరి దుంగుతుర్రో వీళ్ళందరూ ఆ కోవకి చెందిన వాళ్ళు. అందుకే బైబిల్ చెప్పేటప్పుడు, బైబిల్ వినేటప్పుడు జాగ్రత్తగా బైబిల్ని మనం ఆలోచించాలా. మొత్తం ఊగిపోతారు వాళ్ళు. ఎట్లంటే ఏదో ఫిక్స్ వ్యాధి వచ్చినట్టు ఊగుతారు. మొత్తం షేక్ అయిపోతారు. స్త్రీలు పురుషులు షేక్ అయిపోయి అందరూ ఒకరి మీద ఒక పడిపోతారు. వాళ్ళు ఎప్పుడు లేస్తారు తెలుసా? మ్యూజిక్ ఎప్పుడైతే తగ్గుతుందో డోలు కొడుతాడు అక్కడ పక్కన. ఏ డోలు సాగు చచ్చిపోయినప్పుడు తీసుకెళ్తారు, పెద్ద డప్పు కొడుతారు. అది ఎప్పుడైతే తగ్గిస్తారో వీళ్ళు వేస్తారు. అక్కడ పెంచుతే ఇక్కడ పెరుగుతారు. వీళ్ళు ఎగురు దుమ్మురు ఎక్కువైపోతుంది. అక్కడ తగ్గిస్తారు. వాళ్ళు ఏం కనెక్షన్ ఉంటుందో వాళ్ళకి తెలవాలి. అంటే దేవుని సన్నిధిలో ఉన్నామా, మార్కెట్లో ఉండమో అర్థం కాదు. ఆడికి పోతే సేమ్ అలానే ఉంటుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్ పోయి చూసినా. మళ్ళీ ఎవరో వినేవాళ్ళు చూడండి, వాక్యం ద్వారా చూసుకుంటామంటే మీరు కామెంట్ పెట్టండి, ఫోన్ చేయండి, మాట్లాడతాం మనం కదా. మనమంతా దేవుని పిల్లలమే కదా. మనం విరోధం ఎందుకు మన మీద? మనందరికీ సత్యం తెలియాలా కదా. మా ఇంటెన్షన్, ఆ ఉద్దేశం అంతా ఇదే. ఎందుకంటే మనకు సత్యం తెలియాలా. మనమంతా ఒక కుటుంబం కదా. మనందరికి తండ్రి అని, ఆత్మ తండ్రి అని దేవుడు ఒక్కడే. ఆ యేసు ప్రభు ద్వారా పరలోకానికి వెళ్ళాలి మనం. అందుకే మన కుటుంబాన్ని మనం సరిగేసుకుంటాం, తర్వాత అన్యులు జోలిపోతాం కదా. మనకే వాక్యం అర్థం కానప్పుడు కదా వాళ్ళకి ఎలా చెప్తాం? మనం సత్యాన్ని ఎలా చెప్తాం? సరైన దారిలో నడిపించాలి మనం వాళ్ళని. చదవ కంటిన్యూ. మీరు గాలితో మాట్లాడుతుంటారు. మీరు మాట్లాడితే అర్థం కానప్పుడు గాలితో మాట్లాడుతుంటారు. మీరు అర్థం కానప్పుడు మనకి ఎందుకు? నిజంగా ఇప్పుడు భాష గీట్లో ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు నిజమైతే కదా, జినికాని గ్రౌండ్లో కదా, కొన్ని పెద్ద పెద్ద గ్రౌండ్లలో ఏం చేస్తారంటే మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు. అందరికీ తెలుగు రాదు కదా. అందుకే కొంతమంది ఏం చేస్తారు, ఇంగ్లీష్లోకి వెళ్ళి తెలుగులో తర్జుమా చేస్తారు. 2 బోధలు జరుగుతాయి. 2 బోధ పద్యాలే ఉంటారా? బెంగాల్ వచ్చుకోవడం లేరా? ఒరిస్సా మాట్లాడటం లేరా? ఉర్దూ మాట్లాడటం లేరా? హిందీ మాట్లాడటం లేరా? రకరకాల ప్రజలు ఉండదు కదా. 2 భాషలు ఎందుకు జరుగుతుంది? నిజంగా అతనికి భాషలు ఉంటే ఒక్కడే 2 భాషలు మాట్లాడాలా? ఒక్కడే అక్కడ ఉన్న వాళ్ళు 2 భాషలు మాట్లాడాలా? వీలు కాదు అది. అందుకే ఇంగ్లీష్ అందరికీ రాదు కనుక తెలుగులో చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ ఎంత మంచి మాట అయినా అర్థం కానప్పుడు ఉపయోగం లేదు కదా. మనకి ఉపయోగం లేదు కనుక దేవుడు కూడా అర్థం కాకుండా దేవుడు అస్సలు మాట్లాడడు.
అపోస్తలుతో మాట్లాడించాడు పెంతెకోస్తు దినం నాడు, అందరికి అర్థమైనాయి. ఎప్పటిదాకా మాట్లాడేది వాళ్ళంటే బైబిల్ కంప్లీట్ అయ్యేదాకా మాట్లాడారు. ఇప్పుడు బైబిల్ కంప్లీట్ అవ్వడమే కాదు, అనేక భాషలోనికి బైబిల్ ఏమైపోయింది, తర్జుమా అయిపోయింది. బెంగాలీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బెంగాలీ బైబిల్ చదువుకోవాలి. ఉర్దూ వచ్చిన వాడు ఉర్దూ, రష్యా భాష, చైనీస్ చదువుకోవాలి. ఏ దేశ భాషలోకి బైబిల్ వెళ్ళిపోయింది కానీ ఆ భాషలో చదువుకోవాలి అంతే. ఒకవేళ నాకు భాష రాదు, బెంగాలీ వచ్చిన వల్ల మన సంఘంలో రారాడు, అప్పుడు ఏం చేయాలి, మనకు బెంగాలీ వస్తే మనకు వాళ్ళకి అర్థమైనట్టు తర్జుమా చేసి చెప్పాలి అంతే, వేరేదేం లేదు. నాకు మళ్ళీ భాష దేవుడు అంటే నోరుమి అంటుంది, టైం అయితే ఇంకా భాషలు అడుగుతారు. కానీ మీరు స్పష్టంగా మాట్లాడకపోతే గాలితో మాట్లాడుకుంటాను మీరు. అందుకే మీ ధ్వని కరెక్ట్ వినపడితే యుద్ధానికి రెడీ అవుతారు వాళ్ళు, యుద్ధానికి పోయేటప్పుడు. స్పష్టంగా వినపడకపోతే అర్థం కాదానికి అప్పటికి శత్రువులు వచ్చేస్తే మిమ్మల్ని వేసేస్తారు. అందుకే బోధ స్పష్టంగా ఉండాలి, మాట స్పష్టంగా ఉండాలి, బోధ స్పష్టంగా వినపడాలి. స్పష్టంగా ఏది అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ ఉంటుంది మనకి. బోధ విషయం కాదండి, వ్యక్తిగతం కూడా మనం ఏ విషయమైనా స్పష్టంగా ఉంటుంది, క్లియర్ ఉంటుంది. చదవమ్మా కంటిన్యూ. లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నాయి. నాటికి అప్పుడు ఎన్నున్నాయి కదా, నేటికి 7,000 పైన లాంగ్వేజెస్ ఉంది మనకి. ప్రపంచం మొత్తం నిప్పు కలిగి నిప్పు లేని 7,000 పైన ఉన్నాయి కదా. దేశాలు ఏమో 195 దేశాలు. కనుక ఏదో ఒక భాష ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ అందరికీ వస్తుంది, మనకి ఇది తెలుగు కొంతమందికి రాదు, తెలుగు ఇంగ్లీషే వస్తుంది వాళ్ళకి. అప్పుడు తెలుగు అర్థం చేసుకుంటుంది, రాదు అప్పుడు తెలుగు. మనకు నిజంగా ఇంగ్లీష్ తెలుగు రెండు వచ్చి ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే తప్ప దేవుడు మళ్ళీ ఏదో మాట్లాడాడు ఇక కొత్తగా. దేశంలో ఎన్నో విధమైన భాషలు ఉన్నాను, వాటిలో ఒకటేనను స్పష్టము కానిది ఉండదు. మీనింగ్లెస్ భాష ఏది ఉండదు, అన్ని అర్థమయ్యే భాష. కనుక వీళ్ళు పెంతెకోస్తు చర్చిలో మాట్లాడే భాషలు ఒక్కడికి ఒక్క భాష అర్థం కాదు. సరే ఇప్పుడు ఇట్లాంటి మాటలు చెప్తున్నారు అనుకో, మళ్ళీ వాళ్ళని ఎవడో రెడీ చేసుకుంటాడు, మళ్ళీ ఏమని దీని అర్థం ఇది, దీని అర్థం ఇది చెప్పరాడు. తప్పుడు అదంతా తప్పుడు బోధ బోధించి అనేకులను దారి మరలిస్తున్నారు. కనుక బోధించే కదా విశ్వాసం మనము బైబిల్ని బాగా పరిశోధించాలి. మనం బోధిస్తున్న బోధకుడు వాక్యాన్ని కరెక్ట్గా చెప్తుండాలి, దాన్ని మనం ఆలోచించుకోవాలా. చెప్పే సేవకుడు నేను కరెక్ట్ బోధిస్తూ నాతో పాటు నా సంఘాన్ని పరలోకానికి నడిపిస్తున్నా లేక ఇంకెక్కడ నడిపిస్తున్నా అని చెక్ చేసుకోవాలి. అప్పుడు ఈ ప్రమాదం నుండి తప్పించబడతాం. చదవము కంటిన్యూ. మాటల అర్థం నాకు తెలియకుండా ఏడలా మాట్లాడడానికి నేను పరదేశిని. అర్థం కాదు, అర్థమయ్యేటట్టు చెప్పాలి. మళ్ళా ఆ రోజు నిజంగా అపొస్తలులు పెంతెకోస్తు దినాన్ని మాట్లాడకపోతే ఆ ప్రజలందరికీ అపొస్తలులు పరదేశులుగా ఉంటుండే. పరదేశంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చుడు దేవుడు మాట్లాడిపించేటప్పుడు మీనింగ్లెస్ అయిపోతున్నాడు. దేవుడు అక్కడ చేయడు కదా, అందరికి అర్థమైన భాష. దేవుడు గొప్ప కార్యాలను వివరించుచున్నారని చెప్పుకున్నారు వాళ్ళు. మరి వీళ్ళు భాషల ద్వారా ఏం చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడారు, దేవుడి కోసం చెప్పారు. వీళ్ళు మాట్లాడలేరు, అరుస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు. మళ్ళీ ఏమంటాడు, పరిశుద్ధాత్మ మా పైకి వచ్చాడు. పరిశుద్ధాత్మ పైకి వచ్చినప్పుడు యేసుప్రభు ఎక్కడ అల్లరి చేయలేదే, ఇక్కడ అపోస్తలులు అల్లరి చేయలేదే, ఎక్కడ మొదటి శతాబ్దం క్రైస్తవులు అల్లరి చేయలేదే, ఇంచుమించు 3,000 మంది బాప్టిజం తీసుకున్నారు. పేతురు చెప్పినప్పుడు వాక్యం వాళ్ళు కూడా ఎక్కడ అల్లరి చేయలేదే. మరి మీరెందుకు చేస్తున్నారు అల్లరి? ఆ సంఘాలలో ఎక్కడ లొల్లి లేదు కదా, మీ సంఘం ఎందుకు లొల్లి ఉంటుంది కదా. లేబుల్ ఒరిజినల్, మెడిసిన్ డూప్లికేట్ లా ఉంది. మీరు దేవుడి పేరట దయ్యం చేతలు అంటే దీని ఏమంటారు, సాతానికి అర్హత అంటారు. చూడు, దయ్యం చేతలు చేస్తారు వాళ్ళు. చదవమ్మా కంటిన్యూ. మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండను, ఎందుకంటే అర్థం కాదు కదా. అతనికి నేను పరదేశంగా ఉంటాను, అతను నాకు పరదేశంగా ఉంటాడు. ఇప్పుడు మధ్యలో ఒక పర్సన్ చెప్పాలి, వివరించి చెప్పాలి, 2 భాషలు ఇచ్చేటోడు. అప్పుడు అర్థమైతే తను చెప్పింది ఏంది, మేదా కీడా ఏం చెప్పాడంటే తెలుసు. అప్పటిదాకా కన్ఫ్యూజ్ ఉంటుంది మనకి. కనుక ఇప్పుడు అస్సలు మాట్లాడే టైం దాటింది. అది ఇప్పుడు చూసుకుంటాం మనం. చదవమ్మా. క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ఎప్పుడు ప్రయత్నం చేయండి అంటే ఆ కాలంలో అవసరం అది మనకి. వాక్యస్థలం కావాలి, అప్పటిదాకా అవసరం అది. 12వ వచనం అయిపోయిందమ్మా. ఒక్కసారి అల్లైన 14 వద్ద 20 వచనం చదవమ్మా. 20 కంటే ముందు 19 వచనం ఒక్కసారి చదవమ్మా. సంఘములో భాషతో సింగల్ భాషతో 10,000 మాటలు పలుకుట కంటే
ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. అవునంటున్నాడండి. అదే అర్థం కాని భాష 10,000 మాటలు మాట్లాడటం కంటే అర్థమయ్యే భాషలో మాటలు 5 మాటలు మాట్లాడితే మేలు కదా. వాళ్ళు ఎగురుతురు దుమ్ముతురు, ఒక్క భాష ఒక్క మాట ఒక్కరికి అర్థం కదండి, అస్సలు కాదు. పోనీ వాళ్ళు మాట్లాడతారా, అరుస్తున్నారు. అక్కడ అరుపులో కూడా ఎవరు అరుపు ఎవరో తెలియదు, అంత రిసౌండ్ వస్తుంటుంది. పెంతు కోసం చర్చిపోతే ఆరాధనలో కూర్చున్నట్టు అస్సలు ఉండదు. ఎక్కడ అంగర్లో కూర్చున్నట్టు ఉంటుంది. నేను ఆ రోజు కూర్చొని బయటికి పోయేంత వరకు నాకు నెమ్మది లేదండి. మొమ్మాటానికి స్నేహితులు నెంబర్ పోయినానంటే కూర్చున్నాను. ఇప్పుడు అర్థమైంది, మొమ్మాట పడవద్దు బయట విషయంలో ఏమవుతారని. ఓపెన్ కూడా రెండోసారి పిలిచాను. నేను ఎందుకు పోతా రానని చెప్పాను. నవ్వుతుంది, అర్థమైతే అతను. చదవమ్మా. మీరు బుద్ధి విషయమై బుద్ధి అంటున్నాడు. మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక బుద్ధి విషయం పిల్లల్లాగా ఉండొద్దు మీరు అంటున్నాడు. బుద్ధి విషయమే పిల్లలుగా ఉండకండి. మీరు పిల్లలకి అర్థం కాదు ఏంది, పిల్లల స్టాండర్డ్ అది చిన్నది, వాళ్ళకి ఏమి అర్థం కాదు. మీరు బుద్ధి విషయమై పిల్లలుగా శిష్యులుగా కాక దుష్టత్వము విషయమై శిష్యులుగా ఉండండి. దుష్టత్వం అంటే చెడ్డ విషయంలో పిల్లలుగా ఉండండి. పిల్లలకి అంటే తెలుస్తుంది, మందు పెడితే రాదు, చెడ్డ విషయాలు మనం చెప్తే వింటాడు. ఏం అర్థం కాదు వాడికి. చెడు తెలియదు, పాపం తెలియదు, పగ తెలియదు, దేశం తెలియదు, తిట్టడం తెలియదు, ఏం తెలియదు వాడికి. అంటే చెడు విషయంలో దుష్టత్వం విషయంలో శిష్యులుగా ఉండండి, పిల్లలుగా ఉండండి. బుద్ధి విషయంలో ఎలా ఉంటారు చదవమ్మా. బుద్ధి విషయమై పెద్దవారే ఉండండి. ఇంకా పిల్లలుగా ఉండకండి. ఆత్మీయంగా కూడా మనం డెవలప్ కావాలంటున్నాడు. ఇంకా పిల్లలుగా ఉంటే ఈ తప్పుడు బోధించేవాడు అందరూ ఏదేదో బోధ వచ్చి మనం గుర్తుతాడు. మన కుటుంబం పోతున్నా మన కుటుంబం అంతా అలానే ఏమైపోతుంది, అలానే కనెక్ట్ అయిపోతుంది. చివరికి వాళ్ళ పిల్లలు అందరూ అట్లా పోతారు. కనుక మనం కొంతమంది అయినా సరే మనం ఈ సత్యాన్ని గ్రహించి అట్లాంటి చోటు పోకుండా ఉంటే, ఆ బోధనలు అనుసరించకుంటే మనకు మేలది. కనుక దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మీరు తప్పు అన్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని తప్పుకోవాలి తప్ప మొండి ఉండొద్దు అన్న కదా. ఇంతకాలం మన నిన్న బోధంతా కరెక్టే, మా సేవకుడు మంచిగా ఉంటే మంచిగా ఉండొచ్చు కదా, మంచి సేవకురాలు ఉండొచ్చు కాదంటలేను. మంచి సేవకుడు అయిన మాత్రం పరలోకం తీసుకెళ్ళదు మనకి కదా. బోధ స్పష్టమైనది ఉండాలా, స్పష్టమైన బోధ మనకు చెప్పేవారై ఉండాలా. నిజంగా చక్కని బోధ మనం బోధిస్తే ఆ సేవకుడు మనం బాగా ప్రేమిస్తున్నాడని అర్థం కదా. కనుక ఆ సేవకుడు తనతో పాటు సంఘస్థుని కూడా కాపాడుకుంటాడు. కనుక బోధ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. బుద్ధి విషయమై మీరు పిల్లలుగా ఉండకండి, దుష్టత్వం శిష్యులు ఉండండి, బుద్ధి విషయమై పెద్దలుగా ఉండండి అంటున్నాడు. చదవమ్మా. అన్య భాషలు మాట్లాడే జనుల ద్వారా పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడదును. అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రం రాయబడింది. అన్య భాషలతో చెప్పిన ఇప్పుడు స్పష్టమైన భాషలతో చెప్తారు, జనాలు మారుతున్నారు కదా. అన్య భాషలు మాట్లాడే పెదవుల ద్వారా మాట్లాడితే కూడా మారవరా అని చెప్పి దేవుడు బాధ చెప్పేస్తాడండి. ఎక్కడ బాధ్యత మండలం చెప్పాడు సందర్భం రాయబడింది ధర్మశాస్త్రంలో. చదవమా. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు. ఆ రోజు అనేకులు అవిశ్వాసులే. ఆ అవిశ్వాసమైన జనానికి ఏం చెప్పాలంటే ఈ భాషలతో దేవుడు మాటలు అందించాలి. మళ్ళీ ఈ రోజు ఈ భాషలు ఎవరు చెప్తున్నారు? అన్నిలకు కాదు, ఎప్పుడైతే మాట్లాడతా లొలి పెడుతున్నారు విశ్వాసులు చెప్తున్నారు. భాషలు విశ్వాసులు కాదు అవిశ్వాసులకు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కనుక, అప్పటికి కొంతమంది చదివి చెప్పడానికి లేదు కనుక ఈ భాషలతో సువార్తను అందించాలి. భాషలతో వాక్యాన్ని చెప్పారు, భాషలతో ప్రార్థన చేయలేదు, భాషలతో వాక్యాన్ని ప్రకటించారు. అందుకే ఎవరికి సూచన ఇది? అవిశ్వాసం సూచకం. వాళ్ళు మారడానికి, వాళ్ళకి అందటానికి. అది కూడా ఎప్పుడు కొద్ది కాలం లిమిట్ దాటిపోయిన తర్వాత లేదు. ఇంకా మళ్ళీ వాళ్ళు ఎట్లా మారాలంటే వాక్యం విన్న వాళ్ళు మారాలి. మళ్ళీ అప్పుడు కూడా భాషలతో వాక్యం చెప్పొచ్చు కదంటే అప్పుడు బయట కొంతమంది కంప్లైంట్ లేదు కదా, లేనప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అందుకే మాట్లాడించాడు దేవుడు. చదవమ్మా. అవిశ్వాసాలకి సూచకమై ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసాలు కాదంటే దేవుడు రాత్రి నాకు చెప్పాడు, దర్శనం చెప్పాడని కాదు. వాక్యాన్ని బోధించుటమే ప్రవచించుట. ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అని ఉంది బైబిల్లో. అంటే
ప్రవచించబడి ఆ వాక్యం అంతా కొంతమంది అంతా ప్రవచనములు రాయబడినాయి మనకి. టోటల్ బైబిల్ అంతా కూడా ప్రవచన వాక్యములే. దేవుడు వాళ్ళు ప్రేరేపిస్తే ప్రేరేపించబడిన రాయబడి, మళ్ళీ విడిగా ప్రవచనం చెప్పడం కాదు, ప్రవచించబడినవి రాయబడ్డే కనుక రాయబడిన ప్రవచన వాక్యాన్ని బోధించడమే ప్రవచించడం. చదవమ్మా. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమని. భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాస సూచిక. ప్రవచనములు అవిశ్వాసులు కాదు, విశ్వాసులకు సూచకమే ఉన్నవి. సంఘమంతయు ఏకముగా అందరూ ఒకటిగా కూడి అందరూ భాషలతో, బైబిల్ ఏం చెప్పాడు? ఒకరి భాషను మాట్లాడితే ఒకరు అర్థం చెప్పాలి. ఇక్కడైతే అందరూ ఎందుకు వచ్చేస్తారు? అందరూ లొల్లే కదా, అది పెట్టేది మాటలు కావు కదా. ఇట్లయితే ముందు లొల్లి పెట్టేస్తారు అందరూ, ఒక్కరు కాదు అందరూ లొల్లి పెడతారు. షేక్ అవుతారు. ఇట్లా ఎందుకు షేక్ అవుతారో తెలియదు మన. పోయేటప్పుడు బాగానే ఉంటారు, వచ్చేటప్పుడు బాగానే ఉంటారు, వాళ్ళకి పోయిన తర్వాత అవుతారు ఇట్లా. మళ్ళీ నేను అంతసేపు ఉంటే నాకు రాని షేకింగ్, వాళ్ళకి ఎందుకు వస్తుందో తెలియదు. మళ్ళీ ఏంది ఒకటే మాట, అపవాది డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళందరినీ. ఆ తప్పుడు బోధ ప్రపంచంలో అన్ని చోట్లకి పాకిపోతుంది కనుక మనం సత్యాన్ని చెప్పి కొంతమందినైనా అగ్నిలోకి వెళ్ళి ఆగినట్లు ఆగల బయటకు. అదే తప్పుడు బోధలు మనం ఉంటే మనమైనా మారు మనసు పొందాలా కదా. అది అనుకుంటుందండి ఏంటంటే బైబిల్ అర్థం కాకపోతే కదా, నక్క ద్రాక్షలు అందుతలేవంట, ట్రై చేసి అందుతలేవు. అందకపోతే ఏమైనా ఏమనుకుంటుందంట, అందుతలేదంట పులుపు అంట. అందుకే తెలిసేది పులుపా తింగా. వీడు చదివితే అర్థం కాదు. అది మామూలు చెప్పారు ఇదే అనుకుంటాడు. అట్లా ఫిక్స్ అయిపోతే ఎట్లా? ద్రాక్షలు అందుతేనే తెలిస్తే నాకైతే దైపా పులుపు అని. నీకు అందని మాత్రం పులుపా, నీకు అర్థం కాని మాత్రం రైట్ పోదది రైట్ కాదు కదా. ఆలోచించుకోవాలి మనము కదా. మనకు కన్ఫ్యూజ్ అయ్యే భాషలో ఏం లేదు బైబుల్. మనకు వచ్చే భాషతో మన మాతృభాషలోనే బైబుల్ ఉంది కనుక కళ్ళ కట్టినట్టు వాక్యం కరెక్ట్ మనకు అర్థమవుతుంది. ఎక్కడ అపోస్తులు దుంగలే, ఎగరలే, లోకి పెట్టలే, యేసుప్రభు చేయలే, మన మొదటి శతకం క్రైస్తవం చేయలే. మీ పెందుకోసం సంఘంలో ఎందుకు జరుగుతుంది ఇది? పెందుకోసం సంఘం ఇంకా వేరే పేర్లు కొంత రామనగర్ ప్రేయర్ పవర్ చర్చ్ ఉంది, అన్న కూడా చేపల మార్కెట్ లాగానే లోన్ అవుతుంది. మాట్లాడిన భాషలతో మొత్తం ఒకటేసారి లోన్ పెడతారు. అక్కడ ఆర్ట్ పేషెంట్ ఎవరైనా చుట్టుపక్కల ఉంటే ఆ శబ్దాన్ని సచ్చిపోయి వదులుకుంటారు. అందుకే ఇప్పుడు ఏదైనా క్రైస్తవులు సేవకులు ఏదైనా ఇల్లు బిల్డింగ్స్ వెంటనే తీయట్లేదు. ఎందుకు తెలుసా? వీళ్ళు ఎగిరి కేకలు పెడతారు, దుమ్ముతారు, ఆరస్తారు. నైట్లో ఆన్లైన్ ప్లేట్ పెట్టుకుని ఎంత వస్తుందో తెలుసా? ఎవరు చచ్చిపోయారేమో ఏడుస్తున్నారు అనుకుంటారు చుట్టుపక్కల. ఈ ఏడుపు కాలేదు, ఈ వారం అరుస్తారు. అట్లనే అని ఆ చుట్టుపక్కల వాళ్ళంతా సఫర్ అవుతుంది. మనని బట్టి, మన ప్రవర్తన బట్టి, శక్తిని బట్టి ప్రభు వైపు తిరగాలి. కానీ వాళ్ళు మన యువకులుగా తయారైపోతున్నారు. ఎందుకు? వీళ్ళ ప్రవర్తన బట్టే. చదవమా. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వాడైనా, అంటే వాక్యం అందని వాడైనను, అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన యెడల మీరు వెర్రి మాటలాడుతున్నారు, పిచ్చి మాట మాట్లాడుతున్నారు అనుకుంటారు. అంటే వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు అదే అనుకుంటారు. అడిగిపోతే మాట్లాడతలేరు, అరుస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటారు కానీ పిచ్చి మాటల్లాగా అరుస్తున్నారు. ఏదో అంటారు, ఏదో తెలియదు అలాగే. అందుకే ఉపదేశం పొందని వాడు అవిశ్వాసాలు ప్రభు నమ్మడం లోపలికి వస్తే మీరు అందరు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. అంటే వచ్చిన వాళ్ళు అదే వాక్యం చెప్పేటప్పుడు వస్తే, వాక్యం గురించి మాట్లాడుకున్నప్పుడు వస్తే ఏమనుకుంటాడు? అది కూడా ఉంది అక్కడ. మీరు వెర్రి మాటలు వాడుతున్నారని అనుకోను కదా. చదువు కొద్ది పైకి చదువు. అదే ఉపదేశం పొందని వాడైనను, అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన యెడల మీరు వెర్రి మాటలాడుతున్నారని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అదే అనుకుంటున్నారు కదా. బైబిల్ ఎంత స్పష్టంగా చూడండి. ఇప్పుడో రాయించిన గ్రంథం ఇప్పుడు అక్షరాలు నెరవేరుతున్నది కదా. నిజంగా నిద్రలో కూడా గుర్తు ఉండాల్సిన వాక్యాలండి మనకి. సంఘమంతా భాషతో మాట్లాడేటప్పుడు ప్రభు నమ్మనులు, ఉపదేశం పొందిన వాడు, వాక్యం అందిన వాడు, అవిశ్వాసి లోపలికి వస్తే ఏమనుకుంటారంట తెలుసు? వాళ్ళందరూ వీళ్ళు ఏది వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారంట. వాళ్ళకి అర్థమైతే ఎందుకు అనుకుంటున్నారు? మొదటి శతకం క్రైస్తవులు అనుకున్నారంటే అనుకోలేదు. వాళ్ళు 16 భాషలు వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ అరాబిక్ కూడా ఉన్నారన్న, అందరికి అర్థమైంది స్పష్టంగా. ఇప్పుడు అర్థమవుతుంది. అక్కడ మాట్లాడించి దేవుడు, ఇక్కడ మాట్లాడిస్తుంది దయ్యం. మాట్లాడించిన అనడం కంటే అల్లరి చేపిస్తుంది అంతే. చదువు. అయితే
అందరూ ప్రవచించుచుండగా అంటే దేవుడు మళ్ళీ ఏదో చెప్తాడని కదా అక్కడ అర్థం. అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసైనను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ అంటే ఏంటి? ప్రవచనం. అందరి బోధ వలన తను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ హాస్యములను బయలుపడును. అందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయించు అతడు సాగిలపడి దేవుడికి నమస్కారం చెయ్యను. అంటే బోధ వలన మనిషి మారు పొందే అవకాశం ఉంది కదా. ఆ రోజు భాష మాట్లాడారు, ఎందుకంటే గ్రంథం లేదు కనుక వాళ్ళ వాక్యం అందడానికి మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడాడు. బైబిల్ కంప్లీట్ గా రాయబడింది, అన్ని భాషల్లోకి తచ్చమైపోయింది కదా. మీరు భాషలు మాట్లాడుతుంటే అవి లోపలికి వస్తే వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారు వచ్చిన వాళ్ళంతా. అంటే ప్రయోజనం లేదు, అది నిష్ప్రయోజనం. అయితే దేవుడి గురించి మాట్లాడుతూ మీరు బోధించేటప్పుడు ఎవరు వచ్చారనుకో, ఆ బోధ వలన తను విమర్శించబడి నేను పాపినని గ్రహించి ఏమైపోతాడు? అప్పుడు నిజంగా దేవుడు మీలో ఉన్నాడని సాగిలపడి దేవుడికి నమస్కరించాడంటే మారు మనసు పొందుతాడు. బోధ వలన మనసు మారుతాడు. ఆయన కూడా ఆ రోజు భాషలతో బోధ చేశారే తప్ప, దేవుడు చెప్పించిన వాక్యమే చెప్పారే తప్ప వేరే అల్లరి చేయలేదు వాళ్ళు. నిజంగా భాష మాట్లాడి అర్థం కాని భాష మాట్లాడితే వాళ్ళు కూడా అంటుండే ఏది లేని మాట మాట్లాడుతూ అనుకునే వాళ్ళం. అలా లేదు అట్లా. అంటే ఆ రోజు దేవుడు మాట్లాడించాడు పరిశుద్ధాత్మ ద్వారా, ఈ రోజుల్లో దయ్యం మాట్లాడిస్తుంది కానీ ఇదే ఇట్లా తయారైపోయారు. కంటిన్యూ చదవమ్మా. 20 వచ్చిన కంప్లీట్ అయిపోయిందమ్మా. 25 ఉందా? చదవమ్మా. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తనలు పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరిచింది ప్రకటన చేయవాలని ఉన్నాడు, మరి ఒకడు మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలని. ఇదంతా పూర్ణం కానప్పుడు, ఇంకా కంప్లీట్ గా వాక్యము రాయబడినప్పుడు సమస్తమును క్షేమవృద్ధి కలుగుటకై జరగనీయుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకూడదు. ఇద్దరు ముగ్గురే ఉండాలి, ఎక్కువ ఉండద్దు. వంతుల చెప్పున మాట్లాడవలేను. 25 కంప్లీట్ అయిపోయిందమ్మా. 1 కొరింథీయులు 13:8 చదవమ్మా. ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయిపోతుంది మనం విన్న మాటలన్నీ. 1 కొరింథీయులు 13:8 ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైనను నిరాధకైపోతే దేవుడు అప్పుడు ప్రవచించి చెప్పాడు, ప్రవచించాడు. ప్రవచించిన గ్రంథాలు మాటలు బైబుల్లో గ్రంథ రూపంగా వాక్యం రాయబడిన తర్వాత ఇక మళ్ళీ విడిగా ప్రవచించారు. ఇక మళ్ళీ ప్రవచనాలు ఉంటాయి. ఇక ఎందుకంటే ప్రవచించబడిన మాటలే రాయబడ్డాయి గ్రంథంలో, మళ్ళీ ప్రవచనాలు ఉంటాయి. బైబిల్ పక్కన పెట్టి మళ్ళీ ప్రవచిస్తున్నమాట. బైబిల్ ఆల్రెడీ దేవుడు రాయించాడు కదా. బైబిల్ ఉన్న వాక్యం అంతా ప్రవచన వాక్యములే. మళ్ళీ ఇంకెందుకు ప్రవచిస్తే, ఇంకెందుకు విడిగా ప్రవచనాలు చెప్తారు మీరు? అంటే జనాలని ఏదో ఇలా ప్రత్యేకమైన సేవకురాలని మీరు మీ వైపు ఆకర్షించుకోవటానిక, మీరేదో ప్రేమస్ అవ్వటానిక? ప్రజలందరూ దేవుని దగ్గరికి తీసుకురావాలి. మనం ఎప్పటి కాలం ఉన్నాం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు మనం కదా. సత్యాన్ని సరిగ్గా ప్రకటించాలా, సత్యంలో ఉండాలా కదా. ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి, మనం ప్రయాసపడాలా. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రవచనములైన నిరాధకమవుతాయి. ఇంకా ప్రవచనం మనం విడిగా చెప్పే ప్రవక్త ఎవరు ఉండరు. బైబిల్ కొంతమంది కంప్లీట్ అయిన తర్వాత భాషలైనా నిలిచిపోను. ఫ్యూచర్ లో భవిష్యత్తులో భాషలు ఉన్నాయి, ఆగిపోతాయి. అది ముందే చెప్పేస్తున్నాడు. ఎప్పుడు ఆగిపోతాయి కూడా చెప్పాడు ఆయన. భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైనను నిరాధకమవును. మనము కొంత మట్టికే చదవమా.
కొంత మట్టుకే ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమవును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కాని నిరర్ధకమవుతుంది. పూర్ణం కానిది ఏంటి, పూర్ణమైంది ఏంటి? యేసుప్రభు చెప్తాడు, నేను వెళ్ళి ఆదరణకర్త పంపుతా, ఆయన వచ్చి సత్యంలోకి, నేను సత్యం చెప్పాను మీకు, కంప్లీట్గా చెప్పలే, ఇంకా ఉన్నది. ఆయన వచ్చి సత్యంలోకి సర్వసత్యంలోకి మేము నడిపిస్తాడు. సర్వసత్యం కంప్లీట్ అయిందంటే పూర్ణమైంది. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్ణమైనది. పూర్ణం కానంత వరకు మాట్లాడతారు వీళ్ళంతా, భాషలైనవి, వరాలైనవి, ఇవన్నీ. ఎప్పుడైతే పూర్ణమైతే అన్ని స్టాప్ అయిపోతాయి. దేవుడు కనికరిస్తే బాగా అవ్వాలి తప్ప వ్యక్తులకు ఎవరికి వరాలు ఉండవు. ఇంకా విడిగా దేవుడు నాకు రాదు, దేవుడు నాకు, నేను ప్రవచనం జరగబోతుంది, అక్కడ వర్షం జరగబోతుంది, ఫ్లైట్ పడిపోతుంది అని ఎవరు చెప్పలేదు ముందుగా. ప్రవచనం కూడా చెప్పాలి కదా ముందుగా. కరోనా వచ్చే ముందు ఒకటి చెప్పలేదు, ఫ్లైట్ పడిపోతుంది ముందు ఎవరు చెప్పలేదు. అన్ని పడ్డ తర్వాత అయిన తర్వాత నేను ముందే చెప్పినట్టు. కనుక ప్రవచనం అనేది అబద్ధం. ఎవరో ప్రవచనం చెప్తున్నట్టే వాక్యానికి అబద్ధం. దేవుడు ప్రవచించిన ప్రవచనాలనే గ్రంథ రూపంలో రాయబడ్డాయి. కనుక ఇప్పుడు ఎవరు ప్రవక్త లేరు, ఎవరు ప్రవచించడం కూడా అబద్ధం. బైబిల్ చదువుకోలేక తప్ప. ప్రవచనం నిరర్ధకమును, భాషలని నేను ఎంచుకోను, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కాదే నిరర్ధకమును. చదవమా. నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడి తిని, పిల్లవాని వల్లే తలంచి తిని, పిల్లవాని వల్లే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాళ్ళు చేస్తారు మానే స్థితిని. మనకు అర్థమని చెప్పాడు మనకు క్లియర్గా. చిన్నపిల్లగా ఉన్నప్పుడు నా ఆలోచన వేరు, నా మైండ్ సెట్ వేరు కదా. నాకు అంత ఉండదు మెమోరీ. చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా, నేను పెద్దగా అలాగనే ఉన్నా నేను. ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత నేను మారిపోతాను. కనుక చిన్నప్పుడు అంటే పూర్ణంగా అంది, పెద్దగా అంటే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను అట్లనే ప్రవర్తిస్తాను ఎట్లుంటుంది? మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోబోతున్నా ఎట్లున్నా మళ్ళీ నేను అట్లనే ఉంటాను. మన మీనింగ్ ఉందా? తీసుకున్న తర్వాత మార్పు అనేది రావాలి కదా. పూర్ణం కాంతి ఏంటి, పూర్ణం కాంతి ఏంటి, పూర్ణమైంది ఏంటంటే, పూర్ణమైనదంటే కంప్లీట్గా వాక్యం రాయబడటం. కంప్లీట్గా రాయబడిన తర్వాత ఏమైపోతుంది? స్టాప్ అయిపోతుంది. అందుకే హోషంలో ప్రవచనం నిరర్ధకమును, భాషలైనా నిలిచిపో అని చెప్పేశాడు. దానికి అర్థమవుతుందని చెప్పాడు. నేను పిల్లవాళ్ళు ఉన్నప్పుడు పిల్లవాళ్ళని యోచించి తిని ఆలోచించి పెద్దవాడిని పిల్లవాళ్ళు చేస్తాను మానేస్తాను. నేను మళ్ళీ పిల్లగాని వాళ్ళు ప్రవర్తిస్తాంటే ఇట్లా పిల్లవాళ్ళ ప్రవర్తించకుండా పెద్దవాడు వేయడం. పిల్లవాడినప్పుడు లైట్ తీసుకుంటాడు, మళ్ళీ పిల్లగాళ్ళగా ప్రవర్తిస్తానికి పెద్దగైన తర్వాత ఊరుకుంటారు. సమాజం ఊరుకోదు. అంటే నాలెడ్జ్ పెరిగింది లేదు, మళ్ళీ అట్లా ఉండొద్దు నువ్వు అని చెప్తున్నాడు ఇక్కడ. మనకు అర్థమవుతాడు పిల్లవాడిని పెద్దవాడిని అని చెప్పేస్తాడు. చెప్పుకుంటే ఏం చెప్పడమా? ఒక్కసారి కొలిసి పత్రిక తీయమ్మా. ఈ పూర్ణమైంది పూర్ణంగా దొరికిపోతుంది. ఇక్కడ 4:14 గలితీలకు ఏమని రాశాడు, ఎఫెసీయులకు ఏం రాస్తాడు, ఫిలిప్పీయులకు ఏం రాస్తాడు, తెస్సలోనికలకు ఏం రాస్తాడు, పత్రిక మొదటి పత్రిక రెండో పత్రిక కొరింథీయులకు ఏం రాస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు తెలుసు మనకి, ఎందుకంటే అన్ని పుస్తకాలు మన చేతులు ఉన్నాయి. పూర్ణమైంది కంప్లీట్ గా మన చేతులు ఉన్నాయి. 27 పుస్తకాలు కదా, పాత 39 66 పుస్తకాలు మన చేతులు ఉన్నాయి కనుక మనకు తెలుసు. 27 పుస్తకాలు మన చేతులు లేనప్పుడు మనకి ఏం తెలుస్తుంది? తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నేను వాళ్ళకి ఉత్తరం రాస్తున్నా, పత్రిక రాస్తున్నా, లెటర్. వాళ్ళు చదివించుకున్న తర్వాత వాళ్ళ పత్రిక మీరు చదవండి, మీకు రాసించిన పత్రిక వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నాం. ఎక్సెప్షన్ చేసుకుంటారు అన్నమాట పత్రికలు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు లేవు, అన్ని సమకూడటే టైం పట్టింది. జైలు నుండి కూడా పత్రికలు రాశాడు పౌలు, టైం పట్టింది. పూర్ణమైంది పూర్ణం కాంతి అంటే పత్రికలన్నీ రాయబడినప్పుడు 27 పుస్తకాలు ఒక దగ్గరికి చేరినప్పుడు పూర్ణం కాంతి దగ్గరికి అయింది, పూర్ణమైంది. అంటే స్లాప్ పడ్డది, స్లాప్ అయిపోయింది. గదులు కట్టుకుంటే కాదు, కట్టెలు ఎందుకు పెట్టుకుంటే, ఇంకా సెంటర్ కట్టెలు ఎందుకు పెట్టుకుంటా అవసరం లేదు, ఇంకా భాషలు అవసరం లేదు, ప్రవచనాలు అవసరం లేదు కదా. ఆశ్చర్యకరం చేసే వరాలు అవసరం లేదు ఎవరికి. ఇప్పుడు ఏమన్నా మారాలంటే వాక్యమిని మారాలా. ఎందుకు ప్రభు నమ్మాలంటే చస్తే నరకం పోతుంది, నేను పరలోకం పోవాలని నమ్మాలా. భూమి మీద ఏదో రోగం పోతుంది, ఏదో కలిసి వస్తుంది, కోట్ల కేసులు పోతాయి, విదేశాలకు పోతామని నమ్మొద్దు. విదేశాలు పోతే మనం చూస్తున్నాం కదా, ఫ్లైట్ ఎక్కడమే కాదు దిగడానికి కూడా అదృష్టం ఉండాలి. ఏం చేస్తాం, పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ మధ్య 3 ఫ్లైట్లు పడిపోయినాయి. దేవుడితో పెట్టుకుంటే ఏముందండి కదా. బైబిల్ తెలిసిన సేవకులకే దేవుడు అంటే భయం లేనప్పుడు, విశ్వాసులకు భయం లేనప్పుడు, ఏ బోధ చేస్తున్నాం, ఏ బోధ వింటున్నాం అనే ఆలోచన మీకే లేనప్పుడు దేవుడు ఊరుకుంటాడండి. దేవుడు జోక్యం చేసుకొని శిక్షిస్తే ఆయన శిక్ష అమలు పడితే మన పని అయిపోతుంది. అవకాశం ఇచ్చినప్పుడే మారాలి మనం. ఇంకా తప్పుడు బోధలు ఉంటే
కొలస్సీయులకు రాసిన పత్రిక 4:14 చదవమా నెమ్మదిగా. నెమ్మది చదవము, ఒక 2 minutes లో క్లియర్ అయిపోతుంది మంది. వైద్యు డాక్టర్ అండి, నాకు కొంత పెద్ద కోసం లేదు తెలుసా, మీకు ఒక స్పెషల్ మెడిసిన్ తీసుకోవద్దంటు. అవునా? ఆకలి కోరిక రోగమా? బాగా ఆలోచించండి. మనం ఫ్లైట్ ఎక్కడ నా కోరిక, ఆ కోరిక నెరవేర్పని నేను బతుకుతా. ఆకలి రోగం, ఆహారం అని మందు పెడితేనే నేను ఉంటా, లేకపోతే పోతా. అంటే కోరిక నెరవేరకపోయినా మనిషి బతకొచ్చు, ఆకలి రోగానికి మందు వేయకపోతే మనిషి చచ్చిపోతాడు. కనుక కోరిక వేరు, ఆకలి వేరు. చదువు. మీకు దేవ అంటే వైద్యం ఖచ్చితంగా తిండి, మన దేహానికి తిండి ఎంత అవసరమో మన దేహానికి అనారోగ్యం వస్తే వైద్యం కూడా అంతే అవసరం మనకి కదా. వైద్యం చేయించుకుంటాం అంటే దేవుడి మీద విశ్వాసం లేదు అని, దేవుడి వ్యతిరేకంగా ప్రవర్తిస్తామని కాదని అర్థం. ఎందుకో తెలుసా, లూకా కూడా వైద్యుడే. యేసు అన్నాడు, రోగికి వైద్యుడు అవసరం. పాప రోగానికి నేనైతే మీ శరీరంలో కలుగుతున్న రోగాలకి వైద్యుడు అవసరం. నేను కానీ అపోస్తలులు కానీ కొద్ది కాలం స్వస్థపరుస్తాం, తర్వాత జరగది. వైద్యం చేయించుకొని యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్ గా పోవాలా, షుగర్ పెరిగితే ఇంజక్షన్ చేసుకోవాలా, బీపీ పెరిగితే టాబ్లెట్ వేసుకోవాలి. అన్నిటికీ ప్రార్థన, అన్ని రోగాలను తిండా చేసుకోవాలని అంటూ కుదరదు. అన్నిటికీ కొబ్బరి నూనె నీళ్ళ కోసం తాగుతుంటే కుదరదు, తప్పది. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:14 అమ్మా. లూకాను ప్రియుడైన వైద్యుడు దేమయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవదికలో ఉన్న సహోదరులు చదవ కరెక్ట్ గా. లవదికలో ఉన్న సంగమునకును కుంపకును వారి ఇంటి ఉన్న సంగమునకు వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి. ఇప్పుడు మన స్నేహం, మన విశ్వాసం, సేవలు ఎట్లా తెలుసా, మళ్ళీ సండే చర్చకొచ్చేదాకా కలవకపోతామండి. మధ్యలో ఫోన్లో కమ్యూనికేషన్స్ ఉన్నాయి, విశ్వాసులు ప్రదర్శన కదా, సేవకులకైనా కొన్ని సంఘాలు అన్ని కాదు. కానీ వీళ్ళు ఎట్లా ఈ టెక్నాలజీ లేనప్పుడు కూడా ఈ పత్రికలు రాస్తూ పలానా వాళ్ళకు వందనాలు చెప్పండి, పలానా వాళ్ళకు వందనాలు చెప్పండి చెప్పుకోవాలంటే కదా. ఈరోజు ఫోన్ ఇంత అందుబాటులో వచ్చిన తర్వాత కూడా ఒకరికొకరు పలకరించుకుంటున్నారండి. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది విడిగా ఉండటం అలవాటు చేసుకున్నారండి. ప్రేమ, ఆప్యాయత ఏం కనపడతలేదు కదా. అందుకే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడి ఉంటుంది దేవుడు. ప్రేమ ఇంపార్టెంట్ మనకి. చదవమ్మా. వారి ఇంట్లో ఉన్న సంఘమునకు వందనము చెప్పండి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవదికగా వారి సంఘములోను చదివించుడి. రాసి పంపిన పత్రిక మీరును చదివించుకోండి. ఒకవేళ మీరు చదివితే చదవలేము, చదివించుకోండి. ఎందుకంటే ఇవన్నీ సమకూర్చడానికి టైం పడుతుంది. కొలస్సీయులకు ఏమని రాశాడో కొరింథీయులకు తెలియదు, ఎఫెసీయులకు ఏం రాశాడో ఫిలిప్పీలకు తెలియదు, ఫిలిప్పీలకు ఏం చేశాడో తెస్సలోనికీలకు తెలియదు, తెస్సలోనికీలకు ఏమన్నా రాశాడో గలతీయులకు తెలియదు. ఈరోజు అన్ని పుస్తకాలు మన చేతులు ఉన్నాయి, 20 పుస్తకాలు దేవుడి దయతోని. ఆ రోజు లేవు. అన్ని సమకూర్చి ఒక దగ్గరికి రావడానికి టైం పట్టింది. దాన్నే పూర్ణమైనది అంటాం. ఇప్పుడు గలతీ అంటే గలతీలో ఉన్న క్రీస్తు సంఘం, తెస్సలోనికలో ఉన్న క్రీస్తు సంఘం, ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘం, రోమలో ఉన్న క్రీస్తు సంఘమే తప్ప ఆ ప్రాంతాల పేర్లు తప్ప సంఘం పేర్లు కావేది. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. అందుకే రోమ పత్రికలో కదా 16 వేస్తుంది కదా, పౌలు అంటాడు, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెబుతున్నాయి. పెంతెకోస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెప్తున్నా అనలేదైనా. బ్యాప్టిస్ట్ చర్చ్లన్నీ మీకు వందనాలు చెప్తున్నాను అనలేదు. బెతెస్దా మీకు వందనాలు చెప్తున్నాయి, సిఎస్ఐ మీకు వందనాలు చెప్తున్నాయి, లూథరన్ చర్చ్ మీకు వందనాలు చెప్తున్నాయి. అంటే ఎందుకు తెలుసా, సంఘానికి శిరస్సు క్రీస్తే కనుక. పౌలు కరెక్ట్ బోధ బోధించాడు, అపోస్తులు కరెక్ట్ బోధ బోధించాడు. అపోస్తుల బోధలో ఉండాలి మనము. ఏ ప్రాంతంలో ఉన్న సంఘాలకి ఏం రాశాడు పత్రిక తెలియదు అంటే అవన్నీ ఒక దగ్గర సమకూడిన తర్వాత పూర్ణమైనది. అప్పుడు భాషలు ఏమైపోతే స్టాప్ అయిపోతుంది, ప్రవచనాలు ఏమైపోతే స్టాప్ అయిపోతాయి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలన్నా బైబిల్ ద్వారా తెలుసుకున్నాం కదా.
తిండి మానేసి తల కొట్టుకున్న దేవుడు విడిగా మనతో మాట్లాడడం చెప్పడం మనకి ఏమి ఎందుకో తెలుసా? ఆల్రెడీ బైబిల్ చెప్పాడు. ఇంకేం చెప్తాడు మనకి? మనకి సరిపోయేటన్ని మన భూమి మీద ఎలా బ్రతకాల, పరలోకం చేరాలంటే ఏం చేయాలి, ఆ మెటీరియల్ అంతా మనకి ఇచ్చే శిల్పశక్తి ఇచ్చేసాడు మనకి. బైబిల్ ఫాలో కావాలంతే. మనం విశ్వాసం క్యారెక్టర్ని కాపాడుకుంటూ బైబిల్ని ఫాలో కావాలి. త్వరగా చివరిగా అయిపోయినాయమ్మా. మార్క్స్ వార్త 16:20 వచనం. మార్క్స్ వార్త 16:20 వచనం. వారు ఎవరు? శిష్యులు. వారు బయలుదేరి వాక్యం అంతటా వాక్యం ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనుబెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండేను. వాక్యం ఏం చేశాడు? స్థిరపరచుచున్నాడు ఆయన. అప్పటికి వాక్యం కంప్లీట్ కాలేదు. ఇంకా తండ్రి మనసులో ఉన్న ప్రతి మాటలో 27 పుస్తకాలు కొత్త మంది ఇంకా రాయబడలేదు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రం 39 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. అప్పటికి యేసు ప్రభు భూమి మీద వచ్చేటప్పటికి సర్వలోకానికి ఇంక్లూడింగ్ ఇశ్రాయేలుతో సహా అందరికి ఇయ్యాల్సిన కొత్త నిబంధన లేదు అప్పటికి. అందుకే వాక్యాన్ని స్థిరపరచుచుండేను. మరి స్థిరపడిందా? ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. దేవదూతల ద్వారా వాక్యము స్థిరపరచబడినందున ఏమైపోయింది? స్థిరపరచబడింది వాక్యం. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథ వరకు 22 అధ్యాయం వచ్చే వరకు సమాప్తం అన్నదంటే వాక్యం కంప్లీట్ అయిపోయింది. ఇంకా భాష మాట్లాడాడు, ఇంకా ప్రవచనాలు, ఇంకా దేవుడు పిలవడం అనేది జరిగేది. ఇంకా దేవుడు నాకు చెప్పాడు, కాలంలో చెప్పాడు. మన కంటూ అందుతున్న బోధ కరెక్టా కాదని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చివరి మాట ఒక మాట చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టి పోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరినైనాను ఒకవేళ ఉన్నదేమో జాగ్రత్త చూసుకోండి. దేవుడు విడిచిపెట్టిపోయే దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉన్నది విడిపో. దేవుడు మనతో మాట్లాడు మనసు కఠినాలు చేసుకుంటూ మారా కదా. వాక్యంలో ఉన్నది చెప్తున్నా నేను. ఇప్పుడు వాక్యంలో లేదేమని చెప్తున్నాను. నేను చెప్తున్నా సరి చేయండి. మీకు కాదు వాక్యానికి తల ఉంచుతా. ఎవరిమైనా సరే వాక్యాన్ని దగ్గర తల ఉంచాల్సిందే. వాక్యంలో ఉన్నది మీరు చేస్తున్నారా? లేదు చేస్తున్నారా? లేదు చేస్తున్నారు మీరు. అందుకే వాక్యంలో ఉన్నది చెప్పినా. యేసు ప్రభు మొమ్మాటం లేకుండా మాట్లాడిండు. యేసుక్రీస్తుని అంగీకరించిన బ్యాప్టిజం ద్వారా మనం కూడా మొమ్మాటం లేకుండా మాట్లాడాలి. వాక్య విషయంలో వ్యక్తిగతంగా కాంప్రమైజ్ అవ్వచ్చు, ఎవరితోనే రాజీ పడవచ్చు. బైబిల్ విషయంలో మాత్రం కాదు. ఉన్నది చెప్పాలి. చదువు. దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నదేమో సరే జాగ్రత్త చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం, వాక్యం వింటున్నాడు శబ్దం, నేడు మీరు ఆయన శబ్దం వినినప్పుడు చదువు. నేడు మీరు ఆయన శబ్దం వినినప్పుడు వినినేడలా కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకోకండి. మీ హృదయాలను కఠినపరచుకోకండి. వాక్యం ఉందా లేదా, సరైందా కాదని చెక్ చేసుకోండి. మీ హృదయాలు కఠినపరచుకోకండి. ఆయన చెప్పాడు కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడునున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. బుద్ధి చెప్పుకోవాలండి. మనం లోక సంబంధంగా ఎక్కువ బుద్ధి తెలియవచ్చు మనకి, వాక్యం సరిగా లేకపోవచ్చు మనకి. కనుక మనం కరెక్ట్ వాక్యం చెప్తామంటే బుద్ధి ఉంది మనకి. మనం ఒకవేళ వాక్యం మీరుతున్నామంటే బుద్ధి లేదు. అప్పుడు బుద్ధి ఉన్న సహోదరుడు మనం చెప్పినప్పుడు మనం మారాలి. నేను రాంగ్ చెప్పినట్టు కూడా మీరు ఎక్స్పెక్ట్ చూపెట్టగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను కూడా బోధ మార్చుకుంటా. అంటే మీరు చెప్పిన మాటలు మీ మాటలే ఉండకూడదు, వాక్యంలో ఆధారాలు ఉండాలి.
దేవుడి సమయం ఇచ్చాడు మన కనుక యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసు నామమున మీ అందరికి వందనాలు.